100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. అలాగే ఈనాటి ఈ చారిత్రాత్మక విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర అనేటువంటి దాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు, ఎలా Yes. అభినందిస్తారు? ఈ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ సార్. ఉమ్, ఎందుకంటే ఆయన మొదటి నుంచి అన్నాడు ఉమ్, నెగిటివ్ వర్డ్ని మనం డివైడ్ చెల్లకుండా ఉండాలి. మనం పని చేసుకున్నాం అనుకోండి డైల్యూట్ అయిపోద్ది, ఉమ్, వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్ది. ఉమ్, మనం కలిసి చేద్దాం, ఒక కూటమిగా ఏర్పడదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజల్ ఇచ్చింది ఆయనే ఇచ్చాడు. ఉమ్, అలాగే మోడీ గారి దగ్గరికి వెళ్ళి మనం 3 పార్టీలు కలిపి చేయాలి ఉమ్, అంటే బీజేపీకి అక్కడ అంత పవర్ ఓటింగ్ లేకపోయినా కూడా బీజేపీ కూటమిలో ఉంది అనేటతో లా అండ్ ఆర్డర్ ఇదైంది. ఉమ్, ఆఫీసర్స్ అందరూ కూడా ఉమ్, మరి ఆఫీసర్స్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యారు. అవును. అలర్ట్ అయ్యి ఏం గొడవలు జరగకుండా చేశారు. అప్పటికి చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి పాల్గొన్న సభని డిస్టర్బ్ ఈ కూటమి కనుక ఏర్పడకపోయి ఉన్నట్టయితే ఎలక్షన్స్ చేయనిచ్చేవారు కాదు, జరిగేది కాదు, తర్వాత అసలు విషయమే కాదు, ఏర్పడేది. నామినేషన్ వేద్దామని వెళ్ళేవాడిని వెళ్ళనిచ్చేవారు కాదు. ఉమ్, అన్ని ఎనానిమస్లు చేసేసుకునేవారు, వాళ్ళందరినీ ఆపేసేసి ఇది చేసి కొడితే వీలైతే కొట్టి ఉమ్, ఎనానిమస్లు చేసుకునేవారు. ఉమ్, ఆయన అనుకున్నట్టుగా వైనాట్ 175 ఇచ్చుండి వచ్చింది. బీజేపీని కలుపుకోవటం మూలంగా మనకు ఓటింగ్ తక్కువ వచ్చింది కొంత. ఉమ్, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అంటే ముస్లిం ఓటు మనకి డివైడ్ అయ్యింది. డివైడ్ అయ్యింది. ఇదివరకు పడ్డంత ఓటు పడలా. ఉమ్, అయినా సరే ఉమ్, బట్ ఎలక్షన్స్ అద్భుతంగా జరిగింది. జరిగింది. అంతమంది ఇప్పుడు ఏదో గొడవలు జరుగుతున్నాయంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న లేడీస్ వెళ్తారు అక్కడికి. వద్దండి అక్కడ గొడవలు జరుగుతున్నాయని మనకి వద్దు, వద్దులే వద్దులే అని ఉంటారు. అది నిర్భయంగా వెళ్ళారు అందరూ. రాత్రి 11, 12 దాకా కూడా లైన్లో ఉండి ఉమ్. ఓట్లేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు సమాన స్థాయిని, సమాన హోదాని ఆల్మోస్ట్ తనతో పాటు ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడాను తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండాలి. ఎక్సలెంట్ అది ఆ నిర్ణయం పట్ల మీరు ఎలా? ఎక్సలెంట్ అంతే. అది చంద్రబాబు నాయుడు గారికి గొప్పతనం అది. ఎందుకంటే జనరల్ గా ముఖ్యమంత్రి ఫోటో పెడతారు. డిప్యూటీలో 2 ముగ్గురిని పెట్టాం ఇంతకుముందు మనమే. కానీ ఈసారి ఒక్కరికే ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఒక్కరికే ఇచ్చారు. ఈవెన్ తెలంగాణలో కూడా చూడండి, తెలంగాణలో ఉప ముఖ్యమంత్రికి ఇద్దరికి ఇద్దాం అనుకున్నాడు ఆయన. ఆయనకి ఎప్పుడైతే తెలిసిందో మరి ఆయన ఇస్తే నాకు ఒక్కరికే ఉండే, లేకపోతే వద్దు, నాకు మినిస్ట్రీ కూడా వద్దు అని చెప్పాను నేను. ఇక ఎందుకైనా వచ్చి ఇదంతా గొడవలు అని చెప్పి వాళ్ళు కూడా సర్దుకున్నారు. కాంగ్రెస్ లో కూడా ఒకళ్ళే ఉప ముఖ్యమంత్రి. అలాగే అది మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కడికే ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఇచ్చారు ఆ ఇంపార్టెన్స్. బీజేపీ నుంచి కూడా ఒకళ్ళకి ఇవ్వచ్చు కదా, లేకపోతే తెలుగుదేశంలో ఇంకోటి సీనియర్ నాయకుడు ఇంకోటికి ఇవ్వచ్చు కదా. వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా డైల్యూట్ చేయడం ఇష్టం లేదు ఆ పోస్ట్ తాలూకు డిగ్నిటీను. ఎందుకంటే ఈ కూటమికి ఏర్పాటు చేసింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకున్నాడు. దానికి చాలా మాటలు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు. ఇప్పుడు ఆయన పార్టీలో ఆయన 22-21 సీట్లు ఇచ్చారు. 21 సీట్లు వస్తే పార్టీ వాళ్ళు అన్నారు, ఏంటిది అసలు మనం ఏమనుకుంటున్నారు, మన పవర్ ఏంటి, అంత తక్కువ సీట్లు ఒప్పుకోవటం ఏంటని చెప్పంటే ఒకటే చెప్పాడు, మనకి ఎన్ని సీట్లు ఇచ్చారు అది కాదు ముఖ్యం, మనం గెలవాలి, ఎన్ని గెలిచామనేది ముఖ్యం, ఎన్ని గెలిచామనేది ముఖ్యం. చాలు ఇచ్చిన 24లో కూడా 3 సాక్రిఫైస్ చేశాడు, తీసుకెళ్ళి మరి బీజేపీకి ఇచ్చారు కదా. మరి వాళ్ళ రోజున 21 గెలిచాడు కదా, ఎంత గొప్పది. ఇది ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎంతవరకు జరగనటువంటిది. 100 to 100 రావడం ఎక్కడ జరగలేదు. అది సాధించగలిగాడు. అతను కూడా ఇవాళ చూసుకుంటే పవన్ కళ్యాణ్ లో కూడా మెచ్యూరిటీ వచ్చింది బాగా. ఇదివరకు ఆవేశపడిపోయి అది ఇది అనేవాడు. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో మాట్లాడిన ఎలక్షన్ల ముందు మాట్లాడిన చూస్తే చాలా సింపుల్ గా, చాలా పద్ధతిగా, ఇప్పుడు న్యాయంగా మరి అతనుకున్న ఎమోషన్ కి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది మీద ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా, ఆయన తీర్చుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు తీర్చుకోవాలి. బట్ ఆఫీసర్స్ మాత్రం కొంతమందిని వాళ్ళు ఎలా చేశారనే దానికి చూసి సఫర్ అయ్యి అలాంటి వాళ్ళు మాత్రం పక్కన పెడుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసి అతని ఫ్యామిలీని ఇచ్చేయటం అనేటువంటి దాన్ని మీరు ఒక ఫిలిం పర్సనల్ గా ఎలా మీరు చూస్తారు దాన్ని, ఎలా దాని పట్ల మీ విశ్లేషణ ఏంటి? అతను వ్యక్తిగతంగా విమర్శించారు కదా, అతనికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, డైవర్స్ చేసుకొని మరి 2వ పెళ్లి చేసుకున్నాడు. కానీ 3 పెళ్లిళ్ళు అంటే ముగ్గురు పిల్లలతో తిరిగాడు అయినా లేదు కదా, ఇల్లీగల్ గా అయ్యేవి లేవు కదా. నీతిగా చేసుకున్నాడు, డైవర్స్ తీసుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, పడలేదు, ఏదో విడిపోయారు. అదే విడిపోయారు. ఎంతమందికి విడిపోవట్లేదు ఇప్పుడు. అంతే, దాన్ని తీసుకొని పెద్ద హైలైట్ చేసి ఇప్పుడు చేస్తే
దాని ద్వారా కూడా లబ్ధి పొందాలనుకుంటే అది కూడా ఒక ఇది అయిపోయింది. నెగిటివ్ వచ్చినప్పుడు అన్ని నెగిటివ్ వస్తాయి వాళ్ళకి, అవును. పాజిటివ్ వచ్చినప్పుడు అన్ని పాజిటివ్ అవుతాయి. Positive. నిజంగా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరికాళ్ళు ఆళ్ళు అనుకున్నారో మేము అనుకున్నాం. 82% పోలింగ్ అయింది, గ్రాండ్గా ఉంటుంది, మనమే గెలిచేస్తామని మేము మరి అట్లా అనుకున్నాము. వాళ్ళు అలాగే అనుకున్నారు. చివరికి లోపల గుండె కొట్టుకుంటానే ఉంది, అవుద్దా లేదా అని. చివరికి ఆ రోజు వచ్చింది, అద్భుతంగా వచ్చి చూసేటప్పుడు అప్పుడు అనిపించింది సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఎవరు కూడా ఓటేసి వచ్చిన వాళ్ళు నేను పలానా పార్టీకి ఓటేసానని ఎప్పుడు బయట చెప్పాలి. వైలెన్స్ అగెనిస్ట్ గా సైలెంట్ ఓటింగ్ జరిగింది. అబ్బా ఇది కరెక్ట్, వైలెంట్ కి అగెనిస్ట్ గా సైలెంట్ ఓటింగ్. మెగా ఫ్యామిలీలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటికి వచ్చిన రోజున మీరు చూసే ఉంటారు ఆ వీడియో. సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ గారు ఆ వీడియో చూసి మీ ఫ్యామిలీ బాండింగ్ చాలా గొప్పగా ఉంది, ఐ లైక్ ఇట్ అని చెప్పేసి ఆ సభలో ఆ రోజు సభలో అన్నయ్య వచ్చారా అని అడిగాడు. ఇక్కడే కూర్చున్నారంటే ఏం చెప్పండి, పద అని చెప్పి తీసుకొని వాళ్ళు ముగ్గురు కలిసి ఇట్లా చేతులు కలుపుకొని ఇట్లా చేసి ఆయన్ని అభినందించి ఈయన్ని అభినందించి ఆయన కూడా స్టిల్ కొన్ని కోట్ల మంది ఫోన్స్ లో డిపి అయింది. పైగా చిరంజీవి గారు అది ఆనందాన్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ఇట్లా బొగ్గు పెట్టి ఆ సీన్ చూస్తేనండి అందరు కూడా ఆహా అనిపించింది మా అందరూ కూడా. మీ కళ్ళు కూడా చెమరుస్తాయి అసలు. వండర్ఫుల్ సీన్, బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్ లో కానీ. అంటే వాళ్ళు ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగుంటారండి, పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదా వాళ్ళది కూడా. అవునవును. చిరంజీవి గారు ఎంత గొప్ప, సురేష్ గారు కూడా అంతే గొప్ప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.